చేత ఏదైతే పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయో ఆ క్వాలిటీస్ లోంచి వాళ్ళు పుడతారు కాబట్టి ఆ క్వాలిటీస్ ఇంప్రెస్ చేస్తాయి హ్యుమానిటీని. ఇంకా హ్యుమానిటీ వాటిని ఇంకా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అడుక్కుంటూ ఉంటుంది అనమాట. ఎవరైతే శ్రీ సూక్తాన్ని జపం చేస్తారో, ఎవరైతే శ్రీ సూక్తమునందు ఉండేటువంటి లక్ష్మీదేవిని కావలసినటువంటి మంత్ర బీజాక్షరములతో ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరైతే అర్థం తెలిసి అర్థంతో పాటు ఆవిడని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి అడగవలసిన పరిస్థితి ఉండదు. ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీకు ఎలా తెలుసుంటే కావాలంటే మీరు స్టాంప్ పేపర్ తీసుకొస్తే రాసిస్తారు. భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. దుఃఖం వచ్చే పరిస్థితులు ఉంటాయి. సుఖ దుఃఖములు అనేటటువంటి ప్రతి జీవిత యోగ్యాలు కూడా ఉంటాయి. శీతోష్ణాలు యోగ్యాలు కూడా ఉంటాయి. భయపడవలసినటువంటి కానీ లేమి అనేటటువంటి, అంటే ఇది కావాలి అనేటటువంటి లేమి అనేటటువంటిది కావాలని కోరుకోవటం. వాడి దగ్గర కోట్లు బ్యాంకులో ఉండొచ్చు, అయినా లేకి ఎదురై ఉండొచ్చు అన్నట్టు. టవల్ అది ఇస్తే ఇలా మొహం చూసుకుని కాళ్ళు పడేసుకుని టవల్ తీసుకెళ్ళిపోయేటటువంటి శతవధమై ఉండొచ్చు. దానికి దిగే సంబంధం లేదు. పరిస్థితి రాదన్నాడు. ఏమండి, ఎప్పుడైతే ఈ లోకంలోకి వెళ్తామో సూర్య అమ్మన్నాడు. అక్కడ అమ్మవారు సూర్య అనే పేరుతో పిలుస్తారు. సూర్యుని కిరణములు ఎవరి ఎందైతే ప్రసరిస్తాయో, సూర్యుని కిరణములు ఎవరైతే సరిగ్గా లక్ష్మీదేవి యొక్క రూపముగా ఆవిడ యొక్క వర్ణములుగా ఆహ్వానించడం నేర్చుకుంటారో వారి యందు ఇందాక నేను చెప్పబడినటువంటి 3 లోకములు కాకుండా పైన ఉండేటటువంటి ఆనందమయం అనేటటువంటి లోకం మేల్కొంటుంది. మనకి 5 లోకాలు ఉన్నాయి. 3 సార్లు చెప్పుకున్నాం కదా. భౌతిక లోకం ఇవన్నీ మీకు వచ్చేసినవే. ప్రాణమయ శరీరం, అన్నమయ శరీరం, మనోమయ శరీరం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా బుద్ధిమయం, ఆనందమయం. ఆనందమయం అంటే మనం అన్నమాట. ఈ ఆనందమయమైనటువంటి లోకం ఏదైతే ఉంటుందో ఆ లోకమునందు నిరంతరం మేలుకునేటటువంటి ప్రజ్ఞ మనకి ఇచ్చేటటువంటి తల్లి శ్రీదేవి సూర్యుని ద్వారా విడిస్తుంది. సమస్తాన్ని సంపాదించుకుని తిండికి నీదిని హ్యాపీగా బట్టలు గిట్లని వేసుకుని ఇల్లు పెట్టుకుని అన్ని చేసుకునేటటువంటి అమ్మ చంద్రుని కిరణముల ద్వారా మనకి ప్రసరిస్తుంది. ఆధ్యాత్మిక సంపద ఒక్కటే ఉండి మిగతా అంతా ఏమిటుంది, ఇదంతాను ఈ జీవితం ఏమిటుంది అని అనుకునేటటువంటి వాడు సన్నాసం ఉండకూడదు. కృష్ణుడు ఒప్పుకోలేదని. కృష్ణగతి, శుక్లగతిని 2 గతులు ఉంటాయి. 5-6 చాప్టర్లు భగవద్గీతలో ఉంటాయి. ఇది తప్పు, అది మంచిది అని నిందించేటటువంటి వాడు సాధకుడు కాదు. శ్రీకృష్ణుడు ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేసి ఉంటారు. అవతారమూర్తులు మనం చూస్తే అవతారం దిగిన వెంటనే కాషాయం వేసుకుని పాప అన్నం అయితే కూడా గడ్డాలు వేపించుకుని సినిమాలలో ఇలా బిక్కుని చూసుకున్నాడు. సమస్తమైనటువంటి కళ్యాణములు సంపదలు వాళ్ళ చుట్టూ ఉంటాయి. తప్పు కాదన్నట్టు. ఏమండి, ఈ సూర్యుని ద్వారా తెల్లని కిరణములు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. వీటిని భృగువులు అనే పేరుతో కూడా పిలుస్తారు. తెల్లని కిరణములు మన దగ్గరికి వస్తాయి. ఈ కిరణముల ద్వారా 7 కిరణములు విప్పారుతూ ఉంటాయి. అదే 7 ఋషులుగా మన యందు ప్రజ్ఞలుగా మన యందు ఋషులుగా పనిచేస్తూ ఉంటారు. ఋషి అంటే ఎవడు? ఏ పని ఎలాగో చేయాలో తెలియకపోయేవాడు. అన్నం వండుకోవటం తెలియదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? పచ్చి దుంపలు తింటూ ఉండడం, మాంసం కాల్చుకుని తింటాం తప్ప ఇంకేం ఉండదు అన్నాడు. ఆవాలు వేసి, ధనియాలు వేసి, జీలకర్ర వేసి, కొంచెం పోపు వేసి వాటిని ఏదో రుబ్బి ఏదో రకరకాలుగా చేసి అంటే రుచులు చేయటం అనేటటువంటి ప్రజ్ఞ ఒకటి మనకి ఎవరు నేర్పినప్పుడు ఎవరు ఉండాలి కదా అన్నాడు.
అన్నిటికంటే మోస్ట్ ట్రెమండస్ ఇన్వెన్షన్ ఆవకాయ అన్నాడు. చిన్నప్పుడు మర్చిపోయా. అది ఎక్కడో ఉప్పేమో